ఎలక్షన్ బడ్జెట్ నాన్ స్టాప్ కవరేజ్ కి తిరిగి స్వాగతం. ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి తిరుపతి ప్రజలు ఏమనుకుంటున్నారో బడ్జెట్ కి సంబంధించి తెలియజేయడానికి మా ప్రతినిధి దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి ప్రజల స్పందన తెలియజేయడానికి ఓటు యు దినేష్. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మనం ఇప్పుడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నాము. యూనివర్సిటీ స్టూడెంట్స్ తో పాటుగా ఈ స్థానిక ప్రజలందరూ కూడా వాణి నుంచి వస్తున్నటువంటి బడ్జెట్ అంతా కూడా విన్నారు, చూశారు. వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటో తెలుసుకుంటాం. సార్ చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు బడ్జెట్ చూసారు? ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది కేవలం వచ్చేసి రైతుల కోసము లేదంటే మద్దతు తరగతి కోసం అంటున్నారు. కేవలం ఇది ఏమాత్రం వాస్తవమైన పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే 2014 భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో స్వామినాథన్ గారి కమిటీ రిపోర్ట్ను సుస్పష్టంగా మేమైతే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. స్వామినాథన్ గారి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పేసి అంటే రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పినారు. ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 50% మించితే కదా తప్ప వాళ్ళకి ఆదాయం చేయకూడదని చెప్పినాడు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేకపోగా వాళ్ళ తీవ్ర నష్టాలను దాదాపు 13 లక్షల మంది దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ దేశంలో వచ్చేసి కేవలం ఎకరం అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకు వచ్చేసి ఒక 6,000 రూపాయలు మాత్రం మేము ఇస్తామంటారు. అంటే ఒక ఎకరంకి వచ్చేసి 1250 రూపాయలు వస్తూ ఉంది. ఒక 1250 రూపాయలతోనే ఒక రైతు ఎక్కడ కూడా బాగుపడే పరిస్థితి లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్ దీనికంటే చాలా మేలుగా కనపడతా ఉన్నాయి. ఒకవైపు చూస్తే విద్యా వ్యవస్థలో ఉన్న దానిలోకి వచ్చేసి మేము మొత్తానికి ఇది బాగలేదు. ముందు మాట ఏదైతే చెప్పారో అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి బడ్జెట్ కూడా ఇది అంకెల కారడి మాటలు బోరడిగా కనిపిస్తుంది తప్పించి సామాన్యులకి కళ్ళల్లో కారం కొట్టే బడ్జెట్ లాగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పాడంటే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మొత్తం మూట కట్టుకుని 100 రోజుల్లో తీసుకొచ్చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ రోజు ఆయన బడ్జెట్లో ఏం చెప్తున్నాడంటే దేశంలో ఉన్నటువంటి ఇంకా నల్లధనాన్ని దాదాపు 50,000 కోట్ల రూపాయలు మేము సమీకరించామని చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఇకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఇంకో 100 రోజుల పరిపాలన ఆయన ముగిస్తా ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కేవలం 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేసి చేతులు దొబ్బుకునే పరిస్థితి. ఆ నిరుద్యోగ వృత్తి అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసాం కదా 2,000 కోట్ల రూపాయలు. పైగా జీఎస్టీ అన్నారు. జీఎస్టీతో ఉన్న పనులన్నీ కూడా ఊడగొట్టేసినాడు. జీఎస్టీ సినిమా టికెట్ల పైన తగ్గిస్తంట. నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాలు వీటిపైన జీఎస్టీని తగ్గించండి బాబు అంటే నేను సినిమా టికెట్ల పైన ఎవరు అడిగారు జీఎస్టీ తగ్గించమని చెప్పేసి. కాబట్టి కేవలం ఎన్నికల దగ్గరకు వస్తుంది కాబట్టి ఏదో ఒకటి ప్రజలకి కళ్ళల్లో కారం కొట్టే విధంగా ఉంది తప్పించి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, రైల్వే బడ్జెట్ గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, దుగ్గరాజపట్నం గురించి కానీ, విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కానీ, ఆయిల్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ గురించి కానీ, రాజధాని నిర్మాణం గురించి కానీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. 29 రాష్ట్రాలుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉందనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజల్ని ఏమార్చే బడ్జెట్ గా తప్పించి మరొకటి కాదు. మోడీ గారి